మనం ఏమై ఉన్నామో అది దేవుని కృపై ఉన్నాడు. మన జీవితాల్లో విజయం కొరకు మనం ప్రభు సందుకు వస్తున్నాం కదా. దేవుడు నాకు విజయం ఇవ్వాలి, దేవుడు నాకు ఘనజయం ఇవ్వాలని కోరుతున్నాం. మన దేవుడు మనకు జయాన్ని ఇచ్చేటువంటి దేవుడు. స్తోత్రం చెప్పండి. అన్ని విషయాల్లో కూడా దేవునిలో జయం ఉంది. నేను అంటాను, మీ జీవితంలో ప్రతి సమస్యకు యేసుక్రీస్తు ప్రభు దగ్గర పరిష్కారం ఉంది. ఎందుకంటే ఆయన మీ సృష్టికర్త అయినటువంటి వాడు. మీలో ఉన్నటువంటి లోపం నీ సృష్టికర్తకు తెలుసు, నీ సమస్య నీ సృష్టికర్తకు తెలుసు. కాబట్టి ఆయన ఒక్కడు మాత్రమే నీ జీవితంలో పరిష్కారం ఇవ్వగలడు. మనిషి యొక్క సమస్యలు చాలా ఉన్నాయి కదా. పాపం మనిషి యొక్క సమస్య అయితే ఆ పాపానికి పరిష్కారం ఇవ్వడానికి యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చారు. మనిషి యొక్క సమస్య స్వస్థత, మనిషి యొక్క సమస్య ఆరోగ్యంతో ఉండటం, మనిషి యొక్క సమస్య శాంతిని పొందుకోవటం, మనిషి యొక్క సమస్య ఏమంటే ఇంకా ఆలోచిస్తే నిత్య జీవాన్ని పొందుకోవటం అనేది మనిషి యొక్క సమస్యగా ఉన్నప్పుడు నిత్య జీవాన్ని ఇవ్వటానికి, పాపం మీద జయ జీవితాన్ని ఇవ్వటానికి యేసు ప్రభువు వారు ఈ లోకానికి ఆయన వచ్చి ఉన్నారు.